ఆయన ఇచ్చే ప్రాణాహుతిని మొదట స్వీకరించు, మిగిలినవన్నీ మర్చిపో అన్నది గురువర్యుల జీవితం నుండి వెలువడే మొట్టమొదటి సూత్రం. వారి దయ వలన ప్రాణాహుతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాహుతిని స్వీకరిస్తే చాలు. తెరచి ఉంచిన హృదయంతో మనం ప్రాణాహుతిని స్వీకరిస్తే అది మనలో అంతర్గతంగా పనిచేసి వారి బోధనలలోని, జీవితంలోని క్రింది స్థాయిలను అర్థం చేసుకోవడానికి కావలసిన పరివర్తనను మనలో తీసుకొని వస్తుంది. ప్రాణాహుతి మనలో ప్రసరించి మనలను ఆధ్యాత్మికంగా వికసింపచేసిన తరువాతే మనము వారి బోధనలను సరైన దృష్టితో చూడగలం, వారి జీవితాన్ని సరిగా అర్థం చేసుకోగలం. అత్యల్పమైన దానిని అర్థం చేసుకునే ముందు అత్యున్నతమైన దానిని అర్థం చేసుకోవాలన్నదే వివర్త సిద్ధాంతం.